నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. భవిష్యత్ అంతా గ్రీన్ ఎనర్జీదే అన్న సీఎం రేవంత్ రెడ్డి 2034 నాటికి హైదరాబాద్ను కాలుష్యరహితంగా తీర్చిదిద్దుతామని వెల్లడి. నేడు కాంగ్రెస్ అగ్రనాయకులతో సీఎం సహా ముఖ్య నేతల భేటీ. ప్రభుత్వ పనితీరు, నేతల మధ్య విభేదాలపై చర్చించే అవకాశం. ధరణి పోర్టల్లో అక్రమాలపై ఉక్కుపాదం మోపుతామన్న పొంగులేటి. వెంటనే కోడ్ ఆడిట్ నిర్వహించాలని అధికారులకు మంత్రి ఆదేశం. మావోయిస్టు రహిత భారత లక్ష్యంగా కర్రెగుట్టల్లో కగార్-2 ఆపరేషన్. దేవ్జీ, కేసా సోధిల కోసం ముమ్మరంగా భద్రతా బలగాల గాలింపు. త్వరలో ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సైనిక ఆపరేషన్. మధ్యప్రాచ్యంలో భారీగా బలగాలను మోహరిస్తున్న అగ్రరాజ్యం. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని 2034 నాటికి నెట్ జీరో నగరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కోర్ అర్బన్ రీజియన్లో వచ్చే 5 ఏళ్లలో పరిశ్రమలు ఉండబోవని వెల్లడించారు. హరిత ఇంధనం ప్రపంచ పరిరక్షణకు లాభదాయకమని, తెలంగాణలో అందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు వివరించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలోని బాంద్రా కుర్లా జియో కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన క్లైమేట్ వీక్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. వాతావరణ మార్పులు, కోవిడ్ వంటి వాటిని వాతావరణ ఎమర్జెన్సీగా అభివర్ణించారు. హైదరాబాద్ లో వాతావరణ ప్రమాదాలు తగ్గిస్తూ సురక్షితంగా, వేగంగా అభివృద్ధి చెందే మెట్రోపాలిటన్ గా తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. పట్టణాభివృద్ధిలో భాగంగా కార్బన్ ఫుట్ ప్రింట్ ఆడిట్ చేపట్టనున్న తొలి భారత నగరంగా హైదరాబాద్ నిలవనుందని చెప్పారు. బొగ్గు వంటి సంప్రదాయ ఇంధన వనరుల నుంచి సోలార్, గ్రీన్ ఎనర్జీ వైపు మారడమే తమ ప్రధాన లక్ష్యమని, కాలుష్య నియంత్రణ, పునర్వినియోగం, స్థిరశక్తి ఉత్పత్తి విధానాలపై నిరంతర పరిశోధనలు కొనసాగిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గ్లోబల్ సాఫ్ట్వేర్, టెక్ సంస్థలు తమ కార్యకలాపాలకు భారత్ను ప్రధాన కేంద్రంగా గుర్తించాయని సీఎం అన్నారు. అందుకే ప్రపంచంలోనే అధిక గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు దేశంలో ఉన్నట్లు చెప్పారు. సాంకేతిక పురోగతిలో తయారీ రంగం ఎక్కువ అవకాశాలు కోల్పోయింది. కరోనా అనంతరం ప్రభుత్వాల దృష్టికోణం మారిందన్న ముఖ్యమంత్రి ప్రస్తుతం అభివృద్ధి వ్యూహంలో తయారీ రంగం, పర్యావరణ పరిరక్షణ, సుస్థిరత్వం కీలకంగా మారాయని గుర్తు చేశారు. భవిష్యత్ అభివృద్ధికి ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, విద్య, నైపుణ్యాలు, వనరులు, ఉపాధి ప్రధాన స్తంభాలుగా నిలుస్తాయని చెప్పుకొచ్చారు. వ్యూహాత్మక అభివృద్ధిలో భాగంగా రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ జోన్లుగా విభజించినట్లు ముఖ్యమంత్రి వివరించారు. ఈ ప్రాంతాన్ని దేశంలోనే అతిపెద్ద తయారీ కేంద్రంగా అభివృద్ధి చేసి చైనాకు ప్రత్యామ్నాయంగా నిలబెట్టడమే లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఆ అభివృద్ధి అంతా గ్రీన్ ఎనర్జీ ఆధారంగానే కొనసాగుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. రోజుకు సగటున 16,610 మెగావాట్ల విద్యుత్ వినియోగమవుతోంది. గతేడాది గరిష్ట డిమాండ్ 17,162 మెగావాట్లుగా ఉంటే ఈ ఏడాది 19,000కు పెరుగుతుందని అంచనా వేశారు. 2034 నాటికి గరిష్ట డిమాండ్ 34,000 మెగావాట్లకు చేరుతుంది. ప్రస్తుతం రాష్ట్ర విద్యుదుత్పత్తిలో దాదాపు 25% గ్రీన్ ఎనర్జీ నుంచి వస్తోంది. తయారీ జోన్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్న పరిశ్రమలు, డేటా సెంటర్లు గ్రీన్ ఎనర్జీని కోరుకుంటున్నాయి. $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థలోని వనరుల్లో హరిత ఇంధనమే ప్రధానంగా ఉంటుందని సీఎం వివరించారు. రాష్ట్రంలోని 3 జోన్లలోనూ కాలుష్య నివారణకు తోడ్పడేలా పర్యావరణ హిత విధానాలను అవలంబిస్తున్నట్లు రేవంత్ తెలిపారు. హైదరాబాద్ క్యూర్ ప్రాంతంలో ఎలక్ట్రిక్ వాహనాలపై పన్నులు తొలగించినట్లు చెప్పిన ఆయన పెట్టుబడుల కోసం ముందుకు వచ్చిన ఈవీ తయారీ సంస్థలతో చర్చలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజా రవాణా వ్యవస్థను పర్యావరణ హితంగా మార్చేందుకు 2 లక్షలకు పైగా ఆటో రిక్షాలను రెట్రోఫిట్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఆర్టీసీలో 3,500కి పైగా విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టినట్లు వివరించారు. హైదరాబాద్ మెట్రో రైల్ మార్గాన్ని ప్రస్తుత 71 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్లకు పైగా విస్తరించే చర్యలు కొనసాగుతున్నాయన్నారని తెలిపారు. పరిశ్రమలను కోర్ అర్బన్ ప్రాంతం నుంచి పెరి అర్బన్ జోన్లకి తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మూసీ నది పునరుద్ధరణ, సరస్సులు, చెరువుల సంరక్షణ, వాటర్ గ్రిడ్, వనరుల నిర్వహణకి పక్కాగా ప్రణాళికలు రూపొందించినట్లు రేవంత్ చెప్పారు. హైడ్రాలో పర్యావరణ రక్షణ కోసం ప్రత్యేక పోలీసు దళాన్ని ఏర్పాటు చేశామని రేవంత్ రెడ్డి తెలిపారు. అనంతరం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాల ప్రభుత్వ నేతలు, కార్పొరేట్ దిగ్గజాలకి ప్రధాని మోదీ ఇచ్చిన విందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్రానికి చెందిన రాజకీయ పరిణామాలు పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలే ప్రధాన అజెండాగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు సీనియర్లతో అధిష్టానం పెద్దలు సమావేశం కానున్నారు. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల భర్తీ, నైనీ బొగ్గుగనిపై వచ్చిన ఆరోపణలు, నాయకుల మధ్య తలెత్తిన విభేదాలపై భేటీలో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా రాష్ట్రాల వారీగా పార్టీ పరిస్థితులపై సమీక్షిస్తున్న ఏఐసీసీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా నేడు ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్, ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరిగే భేటీకి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సహా మంత్రులు, సీనియర్ నాయకులు హాజరు కానున్నారు. తొలుత ముఖ్యమంత్రి రేవంత్, పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ నటరాజన్తో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ప్రభుత్వానికి చెందిన అంతర్గత విషయాలు ఆ సమావేశంలో చర్చకొస్తాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రత్యేక సమావేశంలో మంత్రులతో జరిగిన సమావేశంలో ప్రస్తావించలేని, మాట్లాడలేని విషయాలు ఇక్కడ చర్చకొచ్చే అవకాశం ఉందని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయినందున ప్రభుత్వ పనితీరుపై లోతైన సమీక్ష చేయనుంది. ఎన్నికల హామీల అమలు, సంక్షేమ పథకాల పురోగతి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వ్యయ సమతౌల్యం, పరిపాలన, పనితీరు చర్చకొచ్చే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల వ్యూహాలకు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒడిశాలోని నైనీ బొగ్గుగనిపై వచ్చిన ఆరోపణలు రాజకీయంగా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఆ అంశంపై పార్టీ వైఖరి, ప్రభుత్వ స్పందన, ప్రజల్లో ఏర్పడిన అభిప్రాయం తదితర విషయాలు చర్చకొచ్చే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ నాయకుల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు, వర్గపోరు, పరస్పర విమర్శలు అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. కొందరు మంత్రులపై వచ్చిన ఫిర్యాదులు, ఎమ్మెల్యేల అసంతృప్తి, జిల్లాల వారీగా సమన్వయ లోపం వంటి అంశాలు సమగ్రంగా చర్చించే అవకాశం ఉందని సమాచారం. పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఎవరైనా బహిరంగ వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించొద్దని సూచించే అవకాశం ఉంది. మంత్రివర్గంలో మార్పులు, చేర్పులపై చర్చ ఉండొచ్చన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. పనితీరు ఆధారంగా కొందరికి శాఖల మార్పు జరగొచ్చని, ప్రాంతీయ, సామాజిక సమీకరణాల సమతౌల్యం వంటి అంశాల్ని పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన 2 రాజ్యసభ స్థానాల భర్తీపై కాంగ్రెస్ దృష్టి సారించింది. ఆ రెండింటిలో ఒకదానిలో ఏఐసీసీ కోటా కింద అభిషేక్ మను సింఘ్వీని తిరిగి నియమించే అవకాశం ఉంది. మరొకటి ముఖ్యమంత్రి సూచనల మేరకు నిర్ణయించనున్నారు. ఆ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో ఏఐసీసీ పెద్దలు చర్చించే అవకాశం ఉంది. ఢిల్లీలో నేడు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో జరిగే సమావేశంలో 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలన వైఫల్యాలు, అమలు కాని హామీలపై ప్రధానంగా చర్చ జరపాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మీనాక్షి నటరాజన్, సిద్దరామయ్యలకు ఆయన బహిరంగ లేఖ రాశారు. 100 రోజుల్లో అమలు చేస్తామని 2.5 ఏళ్లైనా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు. స్వయం పాలన, స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం ప్రాణ త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఈ సమీక్ష భంగపరుస్తోందని మండిపడ్డారు. ఈ గడ్డ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాలని చూస్తే కాంగ్రెస్ పార్టీని చరిత్ర క్షమించదని హరీష్ రావు లేఖల్లో పేర్కొన్నారు. ధరణి పోర్టల్ దోపిడీ వ్యవహారంపై ఉక్కుపాదం మోపేందుకు చర్యలు ముమ్మరం చేసినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తీగలాగితే డొంక కదిలినట్లుగా వ్యవహారం ఉందన్నారు. హైదరాబాద్ సచివాలయంలో ఉన్నత స్థాయి కమిటీతో సమీక్ష చేసిన మంత్రి ప్రజల ఆస్తుల రక్షణకు నిర్మించాల్సిన వ్యవస్థను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని ఆరోపించారు. పోర్టల్లోని లొసుగులను ఆసరాగా చేసుకుని స్టాంపులు, రిజిస్ట్రేషన్ ఛార్జీలను కొల్లగొట్టిన సంఘటనపై ఉన్నత స్థాయి కమిటీ విచారణలో దిగ్భ్రాంతికరమైన కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయని మంత్రి తెలిపారు. ఇది సాధారణ సాంకేతిక లోపం కాదని, వ్యవస్థాగతంగా సృష్టించిన లోపాల ఫలితమని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన భూ లావాదేవీల సమాచారం లభించకుండా చేశారని, ఫోరెన్సిక్ ఆడిట్లో కోడ్ ఆడిట్ నిర్వహించలేదన్న విషయం బహిర్గతమైందని చెప్పారు. ఈ నేపథ్యంలో తక్షణమే కోడ్ ఆడిట్ నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. హైదరాబాద్ జిల్లాలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
మంత్రి అజారుద్దీన్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, 2 పడకల గదుల ఇళ్లపై సచివాలయంలో మంత్రి సమీక్షించారు. స్థలాలు ఉన్న L1 కేటగిరీలోని 4,800 మందికి ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. హైదరాబాద్ జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి L2 కేటగిరీలో 4,22,000కు పైగా దరఖాస్తులు వచ్చాయని పొన్నం చెప్పారు. నగరంలో స్థలాలు సేకరించి G+5 నుంచి G+10 వరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు వివరించారు. పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనులు పూర్తి చేసి అర్హులకు అందించాలని అధికారులకు మంత్రి సూచించారు. మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని ఆ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలో మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మైనార్టీ యువతకు స్కూటర్లు పంపిణీ చేశారు. గ్రామాల్లో భిక్షాటన చేసే ఫకీరులకు పునరావాసం కోసం మోపెట్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. వితంతు మహిళలకు ప్రభుత్వం 100% సబ్సిడీ రుణాలు అందిస్తోందని అజారుద్దీన్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లో విచారణ ఈ వేళ కూడా కొనసాగనుంది. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇవాళ విచారణ చేయనున్నారు. నిన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ చేశారు. పిటిషన్దారులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నుంచి అవసరమైన సాక్ష్యాలను స్పీకర్ నమోదు చేశారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారించి 8 మందిపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. పార్టీ మారినట్లుగా ఎక్కడా ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేశారు. మిగిలిన 2 అనర్హత పిటిషన్లు విచారణ కొనసాగుతోంది. రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశించారు. డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకొచ్చే కంపెనీలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని సీఎస్ తెలిపారు. డేటా కేంద్రాల ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో ఇస్తున్న రాయితీలపై చర్చించారు. కంపెనీలు కోరుతున్న 100% గ్రీన్ ఎనర్జీ సదుపాయం, విద్యుత్ సరఫరా, ఎన్జీఎస్టీ రియంబర్స్మెంట్ తదితర అభ్యర్థనలపై అధ్యయనం చేయాలని సూచించారు. డేటా సెంటర్ల ఏర్పాటుతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలతో పాటు అనుబంధ రంగాలు అభివృద్ధి చెందుతాయని సీఎస్ రామకృష్ణారావు తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు సమీపంలో జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. 35 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి అనంతపురం వెళుతున్న బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను కర్నూలులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ప్రమాదం జరగడంతో క్షతగాత్రుల హాహాకారాలతో ఆ ప్రాంతమంతా భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. విమానాల్లో అనుచితంగా ప్రవర్తించే ప్రయాణికులపై ఉక్కుపాదం మోపేందుకు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ డీజీసీఏ సిద్ధమైంది. ఈ మేరకు కొత్త ముసాయిదా నిబంధనలు రూపొందించింది. ఇది అమలైతే అనుచితంగా ప్రవర్తించే ప్రయాణికులను నేరుగా శిక్షించే అవకాశం ఎయిర్లైన్ సంస్థకు లభించనుంది. గతంలో స్వతంత్ర దర్యాప్తు కమిటీ నిర్ధారిస్తేనే ఈ శిక్ష పడే అవకాశం ఉండేది. అనుచిత ప్రవర్తన పరిధిలోకి విమానంలో పొగ తాగడం, అనుమతి లేకుండా పలు పరికరాలను వినియోగించడం, ఆందోళనలు నిర్వహించడం సహా నినాదాలు చేయడానికి కూడా తీసుకొచ్చారు. నిబంధనల ప్రకారం సైగలతో, మాటలతో వేధింపులకు గురిచేస్తే 3 నెలలు, భౌతిక దాడులు, లైంగిక వేధింపులకు పాల్పడితే ఆ వ్యక్తిపై 6 నెలల వరకు నిషేధం విధించే అవకాశం ఉంది. ఇతరుల ప్రాణాలకు హాని కలిగించేలా ప్రవర్తిస్తే దాన్ని లెవెల్ 3 నేరం కింద పరిగణించి 2 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం నిషేధం విధించవచ్చు. విమాన సిబ్బంది ఉన్న ప్రదేశంలోకి చొరబడితే లెవెల్ 4 నేరంగా పరిగణించి 2 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ నిషేధం వర్తిస్తుంది. ఈ ముసాయిదా నిబంధనలపై ప్రజలు, సంబంధిత భాగస్వాములు తమ సూచనలు, అభ్యంతరాలను వచ్చే నెల 16లోపు పంపాలని డీజీసీఏ పేర్కొంది. మహిళల ఛాతీ భాగాన్ని ఉద్దేశపూర్వకంగా తాకడం, పైజామా నాడాను లాగడం వంటి చర్యలు అత్యాచారం కిందకే వస్తాయని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. గతంలో ఓ కేసుకు సంబంధించి ఇటువంటి చర్యలు అత్యాచారం యత్నం కిందకు రాదంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పును ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది. హైకోర్టు అమానవీయంగా వ్యవహరించిందని, స్పష్టంగా ఉన్న నేర న్యాయ సూత్రాలను కూడా తప్పుగా అన్వయించిందని తన తీర్పులో పేర్కొంది. ఐపీసీలోని సెక్షన్ 376 కింద, పోక్సో చట్టంలోని సెక్షన్ 18 కింద స్పెషల్ జడ్జి జారీ చేసిన సమన్లను పునరుద్ధరించింది. నిందితుల చర్యలు అత్యాచార యత్నం కిందకే వస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో 2
వ్యక్తులు 11 ఏళ్ల బాలిక ఛాతీ భాగాన్ని పట్టుకున్నారు. పైజామా నాడాను లాగారు. బాలిక అరుపులు విని ఆ మార్గంలో వెళుతున్న వ్యక్తులు జోక్యం చేసుకోవడంతో వారి ప్రయత్నం విఫలమైంది. అయితే ఈ అంశంలో అలహాబాద్ హైకోర్టు నిందితుల ప్రవర్తన అత్యాచార యత్నం కిందకు రాదని పేర్కొంది. వారు కేవలం బాలిక దుస్తులు తీసి నగ్నంగా నిలబెట్టేందుకు మాత్రమే ప్రయత్నించారని అభిప్రాయపడింది. ఈ తీర్పును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. బాలిక అరుపులు విని జనం రావడంతోనే అత్యాచార ప్రయత్నం విఫలమైందన్న ధర్మాసనం నిందితులకు నేరం చేసే ఉద్దేశం ఉందని స్పష్టం చేసింది. జాతి, మతం, కులం, ప్రాంతం ఆధారంగా వ్యక్తులను గుర్తించి వివక్ష చూపడం, హింసాత్మక దాడులకు పాల్పడడం తిరోగామి చర్యలేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్వాతంత్ర్యం వచ్చి 7.5 దశాబ్దాలు దాటినా ఇలాంటి వివక్ష కొనసాగడం శోచనీయమని పేర్కొంది. ఈ నేరాల పట్ల కఠినంగా వ్యవహరించి వాటిని నిరోధించాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈశాన్య ప్రాంత ప్రజలపై వివిధ చోట్ల జరుగుతున్న వివక్షాపూరితమైన హింసపై దాఖలైన వ్యాజ్యాన్ని తోసిపుచ్చుతూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే పిటిషన్లోని అంశాలను పరిశీలించి సంబంధిత ప్రభుత్వ విభాగానికి పంపించి చర్యలు తీసుకునేలా చూడాలని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణిని ఆదేశించింది. త్రిపురకు చెందిన 24 ఏళ్ల ఎంబీఏ విద్యార్థి దెహ్రాదూన్లో దారుణ హత్యకు గురైన నేపథ్యంలో గత ఏడాది డిసెంబర్ 28న ఈ వ్యాజ్యం దాఖలైంది. నక్సల్స్ మిషన్ 2026 సమీపిస్తుండటంతో మావోయిస్టుల వేటను భద్రతా బలగాలు మరింత ముమ్మరం చేశాయి. అందులో భాగంగా ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో సీఆర్పీఎఫ్ పోలీసులు కొత్తగా కర్రెగుట్ట 2 ఆపరేషన్ మొదలుపెట్టాయి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి దేవ్జీ అలియాస్ చేతన్ జూనియర్ క్యాడర్కి చెందిన బెటాలియన్ ఇన్ఛార్జ్ కేసా సోతి కోసం గాలింపులు చేపట్టారు. బీజాపూర్ జిల్లా పరిధిలోని నంబి నుంచి వ్యాపించిన కర్రెగుట్టల ప్రాంతంలో 2000 మందితో కూడిన బలగాలు వేటను ప్రారంభించాయి. 2026 మార్చి 31 నాటికి దేశం నుంచి వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2024లో భారీ ఆపరేషన్ చేపట్టారు. సీఆర్పీఎఫ్, కోబ్రా, డీఆర్డీ, సీఐఎస్ఎఫ్ బలగాలు గతేడాది ఏప్రిల్లో 21 రోజుల పాటు కర్రెగుట్టలో నిర్వహించిన ఆపరేషన్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. అక్కడ నుంచి మావోయిస్టు పార్టీ సీనియర్ క్యాడర్ తప్పించుకుంది. ప్రస్తుతం కర్రెగుట్టలోని తడపల, పామునూరు, మరుమూరు, డోలి వంటి ప్రాంతాల్లో బేస్లు ఏర్పాటు చేసి సీఆర్పీఎఫ్ బలగాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. తాజాగా చేపట్టిన కగార్ 2 సైతం అత్యంత వ్యూహాత్మక ఆపరేషన్గా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్రెగుట్టలకు సరిహద్దుగా ఉన్న ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పోలీసులు అప్రమత్తమై ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇరాన్పై త్వరలోనే అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా సైనిక చర్యకు దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. గతేడాది టెహ్రాన్పై 12 రోజుల పాటు ఇజ్రాయెల్ దాడులు జరపగా ఈసారి ఎక్కువ రోజులు మిలిటరీ ఆపరేషన్ నిర్వహించే అవకాశం ఉందని యాక్సియోస్ మీడియా కథనం పేర్కొంది. యుద్ధం మొదలైతే కొన్ని వారాల పాటు సాగుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నట్లు తెలిపింది. ట్రంప్ సర్కార్ పూర్తిస్థాయి మిలిటరీ ఆపరేషన్కు సన్నద్ధమవుతున్నట్లు యాక్సియోస్ కథనం పేర్కొంది. ఇజ్రాయెల్తో కలిసి అగ్రరాజ్యం సైనిక ఆపరేషన్ చేపట్టనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నట్లు తెలిపింది. అణు ఒప్పందంపై వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య జెనీవాలో సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ అవి ఫలప్రదం కావడంపై సందేహాలు ఉన్నాయి. అగ్రరాజ్యం ఒకవైపు చర్చలు కొనసాగిస్తూనే మరోవైపు మధ్యప్రాచ్యంలో గణనీయంగా సైనిక బలగాలను మోహరిస్తోంది. అంతర్జాతీయ యుద్ధ నౌకల ఫ్లీట్తో సందడిగా మారిన విశాఖ సిటీ పరేడ్కు సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి జరగనున్న ఈ కార్యక్రమం కోసం పటిష్ట ఏర్పాట్లు చేశారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. సిటీ పరేడ్ కోసం బుధవారం నిర్వహించిన రిహార్సల్స్ ఆకట్టుకున్నాయి. డ్రోన్ షో, లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారత్ మొదటిసారిగా ఐఎఫ్ఆర్ మిలాన్ను సంయుక్తంగా నిర్వహిస్తూ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఇవాళ నిర్వహించే నౌకాదళ విన్యాసాలు, అంతర్జాతీయ సిటీ పరేడ్ కోసం విశాఖ ముస్తాబైంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నౌకాదళ స్థావరంలో మిలన్ 2026ను ప్రారంభిస్తారు. ఆర్కే బీచ్లో సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల 20 నిమిషాల వరకు సిటీ పరేడ్ జరగనుంది. పార్క్ హోటల్ కూడలి నుంచి కోస్టల్ బ్యాటరీ వరకు సాగే అంతర్జాతీయ సిటీ పరేడ్లో వివిధ దేశాలకు చెందిన సాంస్కృతిక బృందాలు, రాష్ట్రానికి చెందిన కళాకారులు, త్రివిధ దళాల సిబ్బంది, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల ప్రదర్శనలు ఉంటాయి.
బీచ్లో ఇసుక తిన్నెలపై నుంచి విన్యాసాలు వీక్షించే సందర్శకులకు 40 ఎన్క్లోజర్లు ఏర్పాటు చేశారు. పాస్లు ఉన్న వారికి, ఇతర అతిథులకు ఆర్కే బీచ్ నుంచి సబ్మెరైన్ మ్యూజియం వరకు 28, గోకుల్ పార్క్ నుంచి ఆర్కే బీచ్ వరకు 12 వేదికల్ని సిద్ధం చేశారు. ప్రత్యేక అతిథుల కోసం ఆర్కే బీచ్ నుంచి సబ్మెరైన్ మ్యూజియం వరకు 10 వేదికలు సిద్ధం చేశారు. వాటిల్లోకి నౌకాదళం అధికారులు, విశ్రాంత అధికారులు, వారి కుటుంబీకులు, ఇతర ప్రముఖులకు అనుమతి ఉంటుంది. అంతర్జాతీయ సిటీ పరేడ్ కోసం బుధవారం ఆర్కే బీచ్ లో నిర్వహించిన రిహార్సల్స్ ఆకట్టుకున్నాయి. సముద్ర జలాల్లో యుద్ధ నౌకల విన్యాసాలు కట్టిపడేశాయి. చేతక్ హెలికాప్టర్స్, యుద్ధ విమానాల విన్యాసాలు చూపు తిప్పుకోనివ్వలేదు. ఈ సన్నాహాల్లో 45కు పైగా దేశాలు పాల్గొన్నాయి. విదేశీ నౌకాదళ బృందాలు, ఎన్సీసీ, సైనిక్ స్కూల్ విద్యార్థులు హాజరయ్యారు. జానపద కళారూపాలు, పర్యాటక, భాషాభివృద్ధి శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సిటీ పరేడ్లో చివరగా నిర్వహించిన డ్రోన్ షో, లేజర్ షోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారత్ మ్యాప్, ఇండియో నేవీ లోగో, యుద్ధ నౌకలు లాంటి వివిధ ఆకృతుల్ని డ్రోన్ షో ద్వారా ప్రదర్శించారు. అద్భుతమైన వెలుగులతో నిర్వహించిన లేజర్ షో జనాన్ని మైమరిపిప్పజేసింది. గౌతమ బుద్ధుడు, బాబాసాహెబ్ అంబేద్కర్ దార్శనిక మార్గంలో ప్రజాప్రభుత్వ పాలన కొనసాగుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. బుద్ధుడు, అంబేద్కర్ ఆలోచనల విధానమే సకల సమస్యలకు పరిష్కార మార్గమని ఆయన చెప్పుకొచ్చారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని అంబేద్కర్ స్మృతివనం వద్దకు విశ్వశాంతిని కాంక్షిస్తూ పాదయాత్ర చేస్తున్న థాయిలాండ్, భారతీయ బౌద్ధ సన్యాసులతో జరిగిన సమావేశంలో భట్టితో పాటు మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. బుద్ధవనం గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని పేర్కొన్నారు. బుద్ధవనం ఒక అద్భుతమైన పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రమని చెప్పారు. థాయిలాండ్ నుంచి 70 మంది, మరో 30 మంది భారతీయ బౌద్ధ భిక్షువులు ఫిబ్రవరి 2న కర్ణాటకలోని కలబురిగి నుంచి పాదయాత్రను మొదలుపెట్టారు. మార్చి 1 నాటికి నాగార్జున సాగర్లోని బుద్ధవనం వరకు వారి పాదయాత్ర కొనసాగనుంది. నాగార్జున సాగర్లో ఉన్నటువంటి బుద్ధవనం నిజంగా అక్కడ పోతే చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో పాటు మనశ్శాంతి, తర్వాత నిమగ్నత అన్నీ కూడా బుద్ధిస్టులకు కావాల్సినటువంటి సకల సౌకర్యాలు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నాగార్జున సాగర్తో పాటు ఈరోజు మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సెంటర్లో కూర్చున్నాం. ఇక్కడ ప్రభుత్వం తరపు నుంచి కావాల్సినవన్నీ కూడా అంబేద్కర్ గారి సందేశాన్ని, వారి జీవిత చరిత్రని, వారు చూపించిన మార్గాన్ని డిస్ప్లే చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ముందు తీసుకొని పోతా ఉంది.